హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రీవియస్ ఇంగ్లీష్ పేపర్ అయితే చేసుకుంటున్నాం కదా. నిన్న ఆల్రెడీ ఒక పేపర్ పెట్టాను. అంతకుముందు మనకు తెలుగు ప్రీవియస్ పేపర్స్ కానీ, బయో సైన్స్ కానీ, సైకాలజీ కానీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మొత్తం పెట్టడం జరిగింది. ఈరోజు అయితే ఇంగ్లీష్ చూద్దాము. ఫస్ట్ మనకి ప్యాసేజ్ ఇస్తారు. 61 నుంచి 65 క్వశ్చన్స్, అంటే ఒక 5 క్వశ్చన్స్ వరకు ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ ప్యాసేజ్ ఉంది కదా, మొత్తం ఈ ప్యాసేజ్ నుంచే మనం ఆన్సర్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. ప్యాసేజ్ని అయితే నేను చదవట్లేదు, కొంచెం టైం వేస్ట్ అవుతుంది అనేసి. ఓకేనా, మీరు ఓన్లీ క్వశ్చన్స్ అయితే చెప్పుకుందాం మనం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్యాసేజ్ నుంచి అడిగిన క్వశ్చన్స్. మౌంట్ వెసువియస్ హ్యాస్ రిసీవ్డ్ మచ్ అటెన్షన్ బికాస్ ఆఫ్ ఇట్స్. ఇది మనకి ఎక్కడి నుంచో వచ్చిన క్వశ్చన్ కాదు, ప్యాసేజ్లోనే ఉంది. ఓకేనా, దీని ఆన్సర్ వచ్చేసి ఫ్రీక్వెంట్ అండ్ డిస్ట్రక్టివ్ ఎరప్షన్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ సాచురేటెడ్ ద ఎయిర్ sank టువర్డ్ ద ఎర్త్ అండ్ సఫోకేటెడ్ పీపుల్. రైట్ ఆన్సర్ వచ్చేసి పాయిజనస్ అండ్ సల్ఫ్యూరిక్ గ్యాసెస్. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ద ప్యాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిడ్ నాట్ రెయిన్ డౌన్ ఆన్ ద పంపెలి డ్యూరింగ్ మౌంట్ వెసువస్ ఎరప్షన్ ఇన్ AD 79. రైట్ ఆన్సర్ వచ్చేసి గోల్డ్ డ్రాప్స్. 64. యాజ్ పర్ ద ప్యాసేజ్ హౌ హ్యావ్ సైంటిస్ట్ బీన్ ఏబుల్ టు ఎగ్జామిన్ ద స్కెలిటన్స్. ఓకేనా, రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, బై స్ట్రెంథనింగ్ అండ్ బ్రిటిల్ బోన్స్ ఆఫ్ ద విక్టిమ్స్ విత్ acrylic paint. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్ట్రెంథనింగ్ ద బ్రిటిల్ బోన్స్ విత్ యాక్రిలిక్ పెయింట్. ఫైండ్ అవుట్ ద సిమిలర్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బ్రిటిల్. అంటే మనకి సినోనిమ్ అడిగారు. బ్రిటిల్కి సినోనిమ్ ఏంటని అడిగితే ఫ్రేజల్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ వరకు మనకు ఆ ప్యాసేజ్ నుంచి అడిగిన క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి. 66 నుంచి కంటెంట్, గ్రామరు, వొకాబులరీ, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, వర్బ్స్ వీటన్నిటి నుంచి వస్తాయి. ఓకేనా, 66 క్వశ్చన్ వచ్చేసి కౌటిల్య ఈజ్ నోన్ ఫర్ హిజ్ అడ్మినిస్ట్రేటివ్ థియరీ. ద వర్డ్ కౌటిల్య ఈజ్ యాన్. కౌటిల్య అనే పదం దేన్ని సూచిస్తుంది అని అడిగారు. అది ఒక యాడ్జెక్టివా, యాడ్వర్బా, నౌనా, ప్రొనౌనా. అంటే కౌటిల్య అనేది మనకి నౌన్ను సూచిస్తుంది, పేరును సూచిస్తుంది, కాబట్టి నౌన్ని మనం చూస్ చేసుకోవాలి. 66 క్వశ్చన్. ప్రెజెంట్లీ ద డాటర్ ఈజ్ లుకింగ్ డాష్ హర్ పేరెంట్స్. ప్రజెంట్ తన కూతురు తన తల్లిదండ్రులను చూసుకుంటుంది, అంటే ఓల్డ్ ఏజ్లో తన తల్లిదండ్రులు చూసుకుంటుంది. దీన్ని ఏమంటారు? అబౌట్ హర్ పేరెంట్సా, ఆఫ్టర్ హర్ పేరెంట్సా, విత్ హర్ పేరెంట్స్, ఆన్ హర్ పేరెంట్స్. లైక్ తన దగ్గర ఉన్నారు తన తల్లిదండ్రులు అంటే తనే చూసుకుంటుంది తన తల్లిదండ్రులు అలనా పాలన అంటే లుకింగ్ ఆఫ్టర్ అనేది వాడాలి. ఓకేనా, ఇక్కడ లుకింగ్ ఉంది కదా, ఆఫ్టర్ని చూస్ చేసుకోవాలి, లుకింగ్ ఆఫ్టర్ అన్నమాట. నెక్స్ట్. ఫైనలీ ద వారింగ్ పార్టీ స్టార్టెడ్ సీయింగ్ ఐ టు ఐ ఆన్ ద పీస్ డీల్. ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ సీయింగ్ ఐ టు ఐ ఈజ్. సీయింగ్ ఐ టు ఐ అనే దానికి ఎక్స్ప్రెషన్కి మీనింగ్ అడిగారు. క్వార్లింగ్ విత్ ఈచ్ అదర్, ఫైటింగ్ విత్ ఈచ్ అదర్, డిసగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్, అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్. రైట్ ఆన్సర్ వచ్చేసి అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్ అనే మీనింగ్ వస్తుంది. అనే ఎక్స్ప్రెషన్ సీయింగ్ ఐ టు ఐ అనే ఎక్స్ప్రెషన్కి అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్ అనే మీనింగ్ రావడం జరుగుతుంది. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. డయేరియాకి కరెక్ట్ స్పెల్లింగ్ ఏదని అడుగుతున్నారు. DIARRHOE అనేది కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుంది అనమాట డయేరియాకి. ఓకేనా, నెక్స్ట్. చూస్ ద అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. షీ పెయింటెడ్ ద పోర్ట్రైట్ డాష్ వెల్. క్వైట్, 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 క్విట్. రైట్ ఆన్సర్ వచ్చేసి క్వైట్ అన్నమాట. ఓకేనా, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ ద విచ్ ఆఫ్ ద జంబుల్డ్ వర్డ్స్ ఆర్ ఆర్డర్. మనకి ఇక్కడ జంబుల్ వర్డ్స్ అనేవి కొన్ని ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ జంబుల్డ్ వర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫర్ ఆస్క్డ్ ఇన్ ద వర్కర్స్ డిస్ట్రెస్ హెల్ప్ అనేది. ఓకేనా, ద వర్కర్స్ ఫర్ ఆస్క్డ్ ఇన్ డిస్ట్రెస్ హెల్ప్. ద వర్కర్స్ ఇన్ డిస్ట్రెస్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్. ద వర్కర్స్ ఆస్క్డ్ ఇన్ హెల్ప్ ఫర్ డిస్ట్రెస్. ద వర్కర్స్ ఇన్ హెల్ప్ ఫర్ ద ఆస్క్డ్ డిస్ట్రెస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ద వర్కర్స్ ఇన్ డిస్ట్రెస్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్, ఆప్షన్ 2. ఓకేనా, నెక్స్ట్. హీ డస్ యోగా డాష్ ద మార్నింగ్. చూస్ అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఓవర్, అప్. ఇక్కడ అప్ ఉంది సెకండ్ ఆప్షన్లో. అప్, ఇన్, విత్. ఓకేనా, he does yoga in the morning.
ఓకేనా. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద నైట్ ఇట్లా వస్తుంది చూసుకోండి. ఇన్ ద మార్నింగ్ అన్నమాట. మనకి 73 క్వశ్చన్ అనేది కరెక్ట్గా లేదు, దీనికి యాడ్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది, యాడ్ స్కోర్ ఇచ్చారనమాట ఒక మార్క్, బికాస్ ఇందులో రైట్ ఆన్సర్ అనేది లేదు. ఓకేనా. 74 క్వశ్చన్కి వెళ్దాము. ద ప్రైమ్ మినిస్టర్ ఆస్క్డ్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ వర్క్ ఫర్ ద పీపుల్ టు విన్ దేర్ హార్ట్, చూస్ ద కరెక్ట్ రిపోర్ట్ సెంటెన్స్. రిపోర్టెడ్ స్పీచ్లోకి దీన్ని మార్చాలి. ప్రైమ్ మినిస్టర్ అడిగారు తన క్యాబినెట్ యొక్క కొలీగ్స్ని హార్డ్ వర్క్ చేయండి పీపుల్ యొక్క, ప్రజల యొక్క హార్ట్ని విన్ అవ్వడానికని అన్నారు. ఓకేనా. దీన్ని రిపోర్ట్ సెంటెన్స్లోకి మారిస్తే ఎలా ఉంటుంది? ద ప్రైమ్ మినిస్టర్ వాంట్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ టు వర్క్ ఫర్ ద పీపుల్ టు విన్ దేర్ హార్ట్. ఓకేనా. సెకండ్ ఆప్షన్, ద ప్రైమ్ మినిస్టర్ వాంట్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ వర్క్ ఫర్ ద పీపుల్ టు విన్ దేర్ హార్ట్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ద ప్రైమ్ మినిస్టర్ వాంట్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ టు వర్క్ ద పీపుల్ టు విన్ దేర్ హార్ట్. ద ప్రైమ్ మినిస్టర్ వాంట్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ టు వర్క్ ద పీపుల్ టు విన్ దేర్ హార్ట్. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది అనమాట. ద ప్రైమ్ మినిస్టర్ వాంట్ హిస్ కొలీగ్స్ టు వర్క్ ఫర్ ద పీపుల్ టు విన్ దేర్ హార్ట్. ప్రజల కొరకు వర్క్ చేయండి వారి యొక్క హృదయాలను గెలుచుకోవడానికి. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్, ద చిల్డ్రన్ ప్లే క్రికెట్ ఎవ్రీడే, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ద చిల్డ్రన్ ప్లే క్రికెట్ ఎవ్రీడే మనకి పాజిటివ్గా ఉంది. క్వశ్చన్ ట్యాగ్ ఎలా రావాలంటే మనకి నెగిటివ్ రావాలి. వజంట్ దే అంటే అక్కడ వజ్ ఉంటే మనకి ఇక్కడ వజంట్ దే వచ్చు. డూ దే అంటే ఇది పాజిటివ్ ఉంది, అక్కడ మనకి ఏమి కూడా హెల్పింగ్ వర్బ్స్ లేకపోతే మనం డూ కానీ డస్ కానీ తీసుకోవాలి. ఓకేనా. ఎస్ ఆర్ ఎస్ ఉంటే కానీ చిల్డ్రన్స్ ఉంటే డస్, చిల్డ్రన్ ఉంది కాబట్టి డూ తీసుకుందాము. ఇక్కడ ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో రాయాలి. ఆర్ ఏంటిదే అంటే ఇక్కడ ఆర్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఇది కూడా రాదు. ఇక్కడ మనకి ఎక్కడ హెల్పింగ్ వర్బ్ ఇయ్యలేదు కాబట్టి మనం డోంట్ దే అనేది తీసుకోవాలి. ఓకేనా. డూ అనేది తీసుకోవాలి, నెగిటివ్ రాయాలి కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నాట్ యాడ్ చేసి డోంట్ దే అని రాయాలన్నమాట. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. మిజిల్స్ డాష్ ఇన్ ద ఇన్ఫెక్షియస్ వైరల్ డిసీజ్. మిజిల్స్ ఈజ్ వేర్ హ్యావ్. ఓకేనా. మిజిల్స్ ఈజ్ అన్నమాట, దీన్ని సింగులర్గానే వాడాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి షీ పెర్ఫార్మ్స్ వెల్, షీ విల్ బీ సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్స్. choose the appropriate word to complete the sentence. Though she performs well, she will be selected the nationals. ఇది కరెక్ట్ అవుతుందా? లేదంటే ఈవెన్ దో షీ పర్ఫార్మ్స్ వెల్ షీ విల్ బీ సెలెక్టెడ్ ద నేషనల్స్. అన్లెస్ షీ పర్ఫార్మ్స్ వెల్ షీ విల్ బీ సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్స్. ఇఫ్ షీ పర్ఫార్మ్స్ వెల్ షీ విల్ బీ సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇఫ్ షీ పర్ఫార్మ్స్ వెల్ షీ విల్ బీ సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్స్. ఇఫ్ తను కనుక మంచిగా ఆడినట్లయితే నేషనల్కి సెలెక్ట్ అవుతుంది. ఇఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4. ఆన్ సీయింగ్ హిమ్ ద డాగ్ కెప్ట్ డాష్ టైల్ వేవింగ్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇట్ వాస్ ఇట్. ఓకేనా. ఇట్ అపాస్ట్రఫియస్ ఎస్ ఉంది, అది కరెక్ట్ అవ్వదు. మనకి ఐటీఎస్ ఇట్స్, ఇది కరెక్ట్ అవుతుంది అన్నమాట. అపాస్ట్రఫియస్ ఏమీ అవసరం ఉండదు. The adolescent boy is suffering from the inferiority complex. అడాలసెంట్ బాయ్ అనేవాడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి సఫర్ అవుతున్నాడు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సఫర్ అవుతున్నాడు. ఇన్ఫీరియారిటీ అనే దానికి యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నారు. ఎలక్ట్రా, యాంటగోనిస్టిక్, సుపీరియారిటీ, ఎడిపస్ ఎలక్ట్రా కాదు. ఇవి వచ్చేసి మనకి ఆడపిల్ల తండ్రికి అట్రాక్ట్ అయితే ఎలక్ట్రా అవుతుంది, మగపిల్లవాడు తల్లికి అట్రాక్ట్ అయితే ఎడిపస్ అవుతుంది. ఇది సైకాలజీలో వస్తుంది, ఇవి కాదు. యాంటగోనిస్టిక్ అంటే ఇన్ఫీరియారిటీకి యాంటగోనిస్టిక్ సినానిమ్ అవుతుంది, అంటే సేమ్ మీనింగ్ అవుతుంది. మనకి ఇక్కడ అడిగింది యాంటోనిమ్ కాబట్టి సుపీరియారిటీ అనే వర్డ్ అయితే కరెక్ట్గా తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సుపీరియారిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. హూ ఆర్ కమింగ్ టు ద పార్టీ అని ఏ అడుగుతున్నాడు, దానికి బి ఆన్సర్. 2 of my friends డాష్ టు ద పార్టీ. ఓకేనా. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి 2 of my friends ఆర్ కమింగ్ టు ద పార్టీ. ఆర్ అని ఎందుకు ఇచ్చారంటే మనకి ఫస్ట్ వచ్చేసి 2 అనే ప్లూరల్ వర్డ్ ఉంది కాబట్టి ఆర్ యూజ్ చేశారు. ఓకేనా. ఇందులో సింగులర్ ఉంటే మనకు ఈజ్ కమింగ్ అని వాడవచ్చు. ఇక్కడ 2 అని ప్లూరల్ ఉంది కాబట్టి ఆర్ కమింగ్ అనేది వాడాలన్నమాట. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ కంబైన్డ్ సెంటెన్స్. సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ. సబిత గాట్ సెలెక్టెడ్ ఫర్ ద
పోస్ట్. ఓకేనా. సబిత డిడ్ వెల్ ద ఇంటర్వ్యూ బాగా ఇచ్చింది కాబట్టి ఆమె జాబ్కి సెలెక్ట్ అయింది. సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ ఎల్స్ షీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ ఆర్ షీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్. ఇది రాంగే అవుతుంది. సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ దో షీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్. ఇది కూడా రాంగే. సబిత డిడ్ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ అండ్ గాట్ ద సెలెక్టెడ్ ఫర్ ద జాబ్. సబిత ఇంటర్వ్యూ బాగా ఇచ్చింది మరియు సెలెక్ట్ అయిపోయింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సోనెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ వెన్స్డే. వెన్స్డేలో మనకి సైలెంట్ లెటర్ ఏంటి అని అడుగుతున్నారు. దీనికి వచ్చేసి మనకి డి అవుతుంది. వెడ్నెస్డే అని మనం కదా వెన్స్డే అంటాం. అంటే వెన్స్డేలో మనకి డి అయితే ప్రొనౌన్స్ చేయట్లేదు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఫర్ ద గివెన్ సెంటెన్స్. మై ఫాదర్ ప్రెజెంటెడ్ మీ ఏ గిఫ్ట్. ఓకేనా. దీనికి మనం ప్యాసివ్ వాయిస్ రాయాలన్నమాట. ఐ వాజ్ ప్రెజెంటెడ్ ఏ గిఫ్ట్ బై మై ఫాదర్. ఏ గిఫ్ట్ ఈజ్ ప్రెజెంట్స్ టు మీ బై ఏ ఫాదర్. మై ఫాదర్ వాజ్ ప్రెజెంటెడ్ ఏ గిఫ్ట్ టు మీ. ఐ ఆమ్ ప్రెజెంటెడ్ ఏ గిఫ్ట్ బై మై ఫాదర్. ఇక్కడ వాజ్ ఉంది కాబట్టి ప్రెజెంటెడ్ అనేది V3 ఉంది కాబట్టి యామ్ అనేది రాదు. మై ఫాదర్ వాజ్ ప్రెజెంటెడ్ గిఫ్ట్ ఇది కూడా రాదనమాట ప్యాసివ్ వాయిస్కి. గిఫ్ట్ ప్రెజెంటెడ్ టు మీ మై ఫాదర్. గిఫ్ట్ ప్రెజెంట్స్ అనేది కూడా V1 కాబట్టి ఇది కూడా రాదు. ఐ వాజ్ ప్రెజెంటెడ్ ఏ గిఫ్ట్ బై మై ఫాదర్. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1. ఓకేనా. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఐ డాష్ ఏ మూవీ జస్ట్ బిఫోర్ యూ అరైవ్డ్. నువ్వు రాకంటే ముందు నేను జస్ట్ ఇప్పుడే మూవీ చూస్తున్నాను. నువ్వు రాకంటే ముందు. ఓకేనా. హ్యావ్ వాచ్డ్, హ్యావ్ బీన్ వాచ్డ్, వేర్ వాచింగ్, హ్యాడ్ వాచ్డ్. అది మనకి పాస్ట్లో జరిగింది. నువ్వు రాకంటే ముందే జరిగింది కాబట్టి ఏమొస్తుంది? హ్యాడ్ వస్తుంది. హ్యాడ్ తీసుకోవాలి. హ్యాడ్ వాచ్డ్. ఓకేనా. 4th ఆప్షన్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి కంటెంట్ 84 వరకు కంటెంట్ అయిపోయింది. 85 నుంచి మెథడాలజీ స్టార్ట్ అవుతుంది మనకి. మీరు ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో మెథడాలజీ వీడియోస్ కూడా ఉన్నాయి, పెట్టడం జరిగింది. చూడండి, చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఈజీగా అర్థమయ్యేలాగా తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను అనమాట వాటిని. ఓకేనా. ద స్ట్రాటజీ ఆఫ్ రీడింగ్ టు టెక్స్ట్ క్విక్లీ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ఎ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. అంటే క్విక్గా చదువుతున్నారు ఒక టెక్స్ట్ని ఒక చిన్న స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం. దాన్ని ఏమంటారు? సమరైజింగ్, స్కానింగ్, స్కఫోల్డింగ్, స్కిమ్మింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి స్కానింగ్ అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ద లెర్నింగ్ డిఫికల్టీ సీన్ ఇన్ ఎట్ అప్పర్ ప్రైమరీ లెవెల్. అప్పర్ ప్రైమరీ లెవెల్లో లెర్నింగ్ అనేది డిఫికల్టీగా ఉండే సిచ్యువేషన్ ఏంటి ఐడెంటిఫై చేయండి. కింద 4 ఆప్షన్స్లో అడుగుతున్నారు. ట్రబుల్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ థాట్స్, కన్ఫ్యూజన్ విత్ ద బేసిక్ వర్డ్స్ వైల్ రీడింగ్. కన్ఫ్యూజన్ విత్ బేసిక్ వర్డ్స్ వైల్ రీడింగ్ అంటే బేసిక్ వర్డ్స్ని నేర్చుకోవడానికి కన్ఫ్యూజన్ ఎందుకు అవుతాం? అది మనకి ప్రైమరీ కాదు, ప్రీ ప్రైమరీ కాదు కదా, అప్పర్ ప్రైమరీ. సో చిన్నపిల్లలు అయితే ఇట్లా జరుగుతుంది, మనకు కాదు, అప్పర్ ప్రైమరీ వాళ్ళకి అలా జరుగుతుంది. డిఫికల్టీ ఇన్ రైమింగ్ కూడా కాదు, ఎందుకంటే అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ మనం నేర్చేసుకొని ఉంటాం. ఓకేనా. ట్రబుల్ ఇన్ లెర్నింగ్ ద ఆల్ఫాబెట్స్ అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఎందుకు నేర్చుకుంటాం? చిన్నప్పుడే నేర్చుకుంటాం కదా. ఇది కూడా రాంగ్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ట్రబుల్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ థాట్స్ ఇది అనేది రైట్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అథెంటిక్ మెటీరియల్ ఇస్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ ఈస్ ఎనీ మెటీరియల్ అఫీషియల్లీ సజెస్టెడ్ బై ద ఎక్స్పర్ట్స్, ఎనీ మెటీరియల్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ దట్ వాజ్ క్రియేటెడ్ ఫర్ ద ఇంటర్నేషనల్ యూజ్ ఇన్ ద ఇంగ్లీష్ క్లాస్ రూమ్, any material written in the English that was created for international use in the English classroom, any material which has been specifically produced for the purpose of English language teaching. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి any material written in English that was not created for the international use in the English classroom. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి children's learning of English is best when they have a children's learning of English is a best when they have children's ఇంగ్లీష్ని నేర్చుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. అది ఎప్పుడు జరుగుతుంది? వర్క్ బుక్ ఫర్ ప్రాక్టీస్, స్పేసియస్ క్లాస్ రూమ్ అంటే విశాలమైన క్లాస్ రూము, లైబ్రరీ విత్ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్, స్ట్రాంగ్ మోటివేషన్ టు లెర్న్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటాము అని అంటే స్ట్రాంగ్ మోటివేషన్ టు లెర్నింగ్. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే మోటివేషన్ ఉంటే నేర్చుకుంటాం తప్పితే
ఏదో పెద్ద బుక్స్ ఉన్నాయి లైబ్రరీ నిండుగా, పెద్ద పెద్ద క్లాస్ రూమ్ ఉంది, కొన్ని చాలా వర్క్ బుక్స్ ఉన్నాయని మనం నేర్చుకోం కదా. మనకి అసలు ఫస్ట్ ఆ మోటివేషన్ ఉండాలి, ఆ ఇంటెన్షన్ ఉండాలి నేర్చుకోవాలంటే. ఓకేనా, స్ట్రాంగ్ మోటివేషన్ టు లెర్న్ ద ఇంగ్లీష్. నెక్స్ట్ క్వశ్చన్, in the selection of the language items availability means, in the selection of language items availability means, availability అనే దానికి మీనింగ్ ఏంటి అని అడిగారు. how often a certain item or word is used, how far an item is convenient for the using in teaching, how many different meanings of a word or an item can convey, how far an item is easy to learn. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి how far an item is convenient for using in teaching. Option 2 is the right answer. Okay na? Next question. After reading a story from the textbook, the teacher has to engage the students by giving a post-reading task. Post-reading task ఆఫ్టర్ రీడింగ్ ఏ స్టోరీ, ఒక స్టోరీ చెప్పిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్నది టీచర్ ఎంగేజ్ ఎలా చేయాలి పిల్లలతో. పోస్ట్ రీడింగ్ అంటే చెప్పిన తర్వాత కాబట్టి మనకి ఇది పోస్ట్ రీడింగ్ అనాలి. రైట్ ఏ బ్రీఫ్ డిస్క్రిప్షన్ టు ద క్యారెక్టర్ దట్ స్టూడెంట్స్ ఎంజాయ్డ్ ఫర్ ద స్టోరీ. ఓకేనా, ఆ స్టోరీలో ఏమైతే చెప్పిందో టీచరు దాని గురించి ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ రాయమంటున్నారు. ఓకేనా, ఇది అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ వస్తుంది 90 క్వశ్చన్కి. ఇవన్నీ మన ప్రీవియస్ బిట్స్ అయితే ఈ 30 చేసుకోవడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా ప్రీవియస్ పేపర్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అప్లోడ్ చేస్తాను.